ఓలా మనమంతా మనుషులం ఒకటే. కానీ మన హెయిర్ ఎందుకు డిఫరెన్స్ ఉంది? కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకేమో వచ్చి స్ట్రెయిట్ కావాలనిపిస్తది. స్ట్రెయిట్‌గా ఉన్న వాళ్ళకి కర్లీ హెయిర్ కావాలనిపిస్తది. జెనెటిక్స్ ఓకే. కానీ ఆ జెనెటిక్స్ ఎలా ఫార్మ్ అయింది? దానికి రీజన్ నేను చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. రీజన్ ఏంటంటే మన హెయిర్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ కెరటిన్. కెరటిన్ ఈస్ ఎ ప్రోటీన్. కానీ ఆ ప్రోటీన్ ఫార్మ్ అవ్వడానికి అమైనో యాసిడ్ కావాలి. ఏ అమైనో యాసిడ్? అందులో సిస్టీన్. సిస్టీన్ ఎందుకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదంటే అది డైసల్ఫైడ్ బాండ్స్ అంటే ఎస్ఎస్ బాండ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తది. ఎవరికైతే ఎక్కువ ఎస్ఎస్ బాండ్స్ ఉంటాయో వాళ్ళ హెయిర్ చాలా కర్లీగా ఉంటది. ఎవరికైతే తక్కువ ఎస్ఎస్ బాండ్స్ ఉంటాయో వాళ్ళకి హెయిర్ స్ట్రెయిట్‌గా ఉంటది. ఇది డిఫెక్ట్ ఏం కాదు. ఇట్స్ జస్ట్ ద రిలీజ్ ఆఫ్ ది అమైనో యాసిడ్ అండ్ ద ప్రోటీన్ అనమాట. దట్స్ ఇట్. కానీ చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ నేచురల్ హెయిర్‌ని బ్రేక్ చేస్తారు. అంటే కర్లీ హెయిర్ ఉన్నవాళ్ళు స్ట్రెయిట్ హెయిర్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ హెయిర్ ట్రీట్మెంట్‌ని వాళ్ళే బ్రేక్ చేస్తున్నట్టు. డైసల్ఫైడ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరే బ్రేక్ చేస్తున్నారు విత్ ఎ కెమికల్ నోన్ యాస్ అమ్మోనియం థైగ్లాయికోలేట్. దానివల్ల ఏంటంటే హెయిర్ ప్రస్తుతానికి బానే ఉంటది. కానీ ఫ్యూచర్‌లో ప్రీమెచ్యూర్ హెయిర్ వస్తది. మీన్స్ గ్రే హెయిర్ గానీ, హెయిర్ లాస్ అవ్వడం గానీ, థిన్నింగ్ ఆఫ్ ది హెయిర్ గానీ. మనం ఎలా పుట్టామో అలా ఉంటేనే బెస్ట్. నేచురల్ హెయిర్ ఈస్ బెస్ట్ అని నా అభిప్రాయం. దీని గురించి ఏమంటారో కామెంట్‌లో పెట్టండి. అలాగే కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి దీన్ని ఫార్వర్డ్ చేయండి. థాంక్ యూ.